క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చే దమ్ము ఆ దరిద్రపు ఉండా కొడుకు ఉండాలి. 3 క్వశ్చన్లు అడుగుతా. పంచమకారాలు అంటే ఏంటి? మంత్రము అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది చెబితే అది వినటానికి జనాలు చెవులో పూలు పెట్టుకొని ఉన్నారా? వాడు కనపడితే కొట్టి పళ్ళు ఊడగొట్టండి. వీడు మనుషుల్ని పొడిచినా, బండ బూతులు తిట్టినా, డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టినా, సీఎంని పిఎంని తిట్టినా వీడి మీద కేసు ఎందుకు లేదు? చితాభస్మం ఎలా పూసుకుంటారో తెలుసా అగారాలు? అయితే ఇదంతా కూడా ఫేమ్ కోసం చేస్తున్నాడు అని మనం అనొచ్చా? వీడు ఏ మాఫియాకి చెందినవాడు? వీడు ఏదైనా గంజాయి డ్రగ్స్ ఇలాంటివి సప్లై చేస్తున్నాడా? వాడి కారు ఎవరు చెక్ చేయట్లా. ఈ దిక్కుమాలముండా కొడుకు డబ్బులు ఎవరు ఇస్తారు? పెట్రోల్ పోయించాడు ఎగరావుడు. నమస్తే గురుగారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధ. అయితే ఇప్పుడు అఘోరీ టాపిక్ చాలా ట్రెండింగ్ లో ఉంది. ఒక అఘోరాగా మీరు చెప్పండి, అసలు అఘోరీలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అసలు వాళ్ళకి పెళ్లి యోగం ఉందా లేదా? యాక్చువల్ గా అఘోరాలు పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. కానీ ఎదుటి వ్యక్తి అఘోరా అయినప్పుడు పెళ్లి చేసుకునే ఆవిడ కూడా 12 ఏళ్ల సాధన అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే తమిళనాడు తిరుచినాపల్లిలో మణికంఠన్ అఘోరా అని ఉంటాడు. ఆయన శిష్యురాల్ని 12 ఏళ్ల సాధన ఇచ్చి ఒక స్థితిలో సిద్ధి పొందిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవచ్చు, కానీ బలవంతంగా ఎత్తికెళ్లి పెళ్లి చేసుకోవటం, లేపుకుపోయి పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా అఘోర లక్షణాలైతే కావు. అఘోరాలు ఎప్పుడూ కూడా వాళ్ళ ధ్యాసలో వాళ్ళ దైనందిన జీవితంలో గడుపుతూ లోక కళ్యాణం కోసమే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ దరిద్రుడైతే వాడు అఘోరా కాదు, నాగ సాధువు కాదు, మరి వాడొక గ్రహాంతర వాసి. అయ్యో, అంత మాట అన్నారేంది గురుగారు? ఎందుకన్నానంటే వాడు ఆడా కాదు, మగా కాదు, తేడా కాదు. అవునా? తేడా కాదు అని ఎందుకంటున్నానంటే వాడంతా వాడే అంగాన్ని శివుడికి అర్పించాడు. నాకు పెద్ద ఆశ్చర్యకరమైన న్యూస్ ఏంటంటే వీడి అంగం శివుడు ఏం చేసుకుంటాడు? ఇంకోటి, అంగాన్ని అర్పించావు, ఓకే, నీకున్నటువంటి మూఢ భక్తి వల్ల, అకుంఠితమైనటువంటి భక్తి వల్ల అంగాలు అర్పించావు. అర్పించినప్పుడు వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నావు? తప్పు. అఘోరా అంటేనే దేనికి కూడా అట్రాక్టివ్ కానటువంటి వ్యక్తి. అఘోరా అంటేనే అగ్రెసివ్నెస్ అనేటువంటిది ఉండదు. అవును. అఘోరా అగ్రెసివ్ అనేటువంటిది వస్తుంది. చాలా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి సాధన ఉగ్రంగా ఉంటుంది కాబట్టి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. కానీ ఎవరన్నా కోపంగా వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్తే వాళ్ళు మన మీద అగ్రెసివ్ అవ్వరు, సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళంతటా వాళ్లే పక్కకి వెళ్ళిపోతారు. లిప్స్టిక్ ఎవరు వేసుకోరు, జల్లో పూలు ఎవరు పెట్టుకోరు. అసలు వీడు ఏ అఖాడాకి సంబంధించిన వాడు అనేటువంటిది తెలియాలి. నాకు తెలిసినంత వరకు కిన్నెర అఖాడాకి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే కిన్నెర అఖాడా అంటే ట్రాన్స్జెండర్స్ అఖాడా. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ కిన్నెర పేర్లు చెప్పను గాని ఆ కిన్నెర అఖాడాలో చేర్పించింది కూడా తెలుగు రాష్ట్రాల వాళ్లే. ఇంకా విషయం ఏంటంటే ఆ అఖాడాలో ఈ 40 రోజులు కూడా ఉండాల. కానీ ఐడి కార్డు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? వీడంతటా వీడే ప్రింట్ చేసుకొని కంప్యూటర్ లో చూపించాడా? వీడి వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ నుంచి
సౌమ్య తల్లి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సనాతన ధర్మం అన్నాడు, అవును తర్వాత ధర్మాన్ని రక్షిస్తా అన్నాడు, అవును తర్వాత ఆడపిల్లల్ని రక్షిస్తా, గోమాతను రక్షిస్తా అన్నాడు. అవును అవునా? అన్నాడు. ఆ తర్వాత నేను తినే తిండి చిప్పలో తింటాను, మాంసం స్వీట్ తింటాను, స్వీట్ చేసుకునే తింటాను, కారాలు మాకు అవి పడవు అన్నాడు. ఆ, ఆ నెక్స్ట్ స్టేజ్ వచ్చేపాటికి చికెన్లు మటన్లు తిన్న వీడియో ఒకటి వచ్చింది, బీర్లు తాగిన వీడియో ఒకటి వచ్చింది. ఇంత ఘోరం దేవుడు. ఆ నెక్స్ట్ స్టేజ్ లో అమ్మాయిలు లేపుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాడి ఫేస్ లో వేరియేషన్స్ గమనిస్తే కారులో కూర్చొని సిగరెట్ తాగుతూ వీడియో ఇవ్వటం ఇలాంటివి చేశాడు. వాడు ఏం ధర్మాన్ని కాపాడాడు, వాడి వచ్చినందువల్ల వాడి ఉద్దేశం ఏంటి, నాకు ఇవన్నీ కాదమ్మో వాడి వెనకాల ఎవరు ఉన్నారు, ఏ మాఫియా ఉంది, వాడు ఏ గంజాయి బిజినెస్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడో జనాలకి తెలియాలి. జనాలకి తెలియకపోయినా మీలాంటి ఒక టాపులో ఉన్నటువంటి మీడియా సంస్థల వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? యాక్చువల్లీ నా మీద కేసు కూడా పెట్టడం జరిగింది ఇంతకు ముందు, కానీ ఆయన పోలీసులను కూడా ఎవరు అరెస్ట్ చేస్తారో అని ఒక వీడియో కూడా మాట్లాడిండు. అంటే వీడియో మాట్లాడినంత మాత్రం పోలీసులు భయపడిపోతారా? అది ఏం జరిగిందో తెలియదు. తర్వాత మళ్ళీ పోలీసులను కూడా దుర్భాషలు ఆడుతూ తిట్టడం కూడా జరిగింది. పోలీసులు దుర్భాషలాడుతూ తిట్టినా వాళ్ళు ఏం చేయలేకపోయినా, అంటే రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడినా గవర్నమెంట్ పట్టించుకోదు. కొమరవెల్లిలో భక్తుల్ని త్రిశూలంతో పొడిచినా గవర్నమెంట్ పట్టించుకోదు. భక్తుల్ని నోటికొచ్చినట్టు బూతులు తిట్టినా గవర్నమెంట్ పట్టించుకోదు. డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టినా గవర్నమెంట్ పట్టించుకోదు. కానీ ఒక లేడీ కొమరవెల్లిలో తాగి గొడవ చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. న్యాయం ఎక్కడ ఉంది? హిందూ మోడల్ అని ఒక అమ్మాయి చూసా అరెస్ట్ చేశారు అమ్మాయిని. దర్గాని కూలగొట్టాలి అని చెప్పేసి రచ్చ చేసిండు. అదే అంటున్నా, దర్గా మీద చెప్పులు ఇసిరేస్తాను. నాకు అర్థం కాని ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే వీడు రోడ్డుకి వచ్చినట్టు వాగుతున్నాడు. ఇటువైపు వచ్చి ఒక్కసారి మాట్లాడమనండి, గుడ్డ లూడదేసి కుక్కని కొట్టినట్టు కొడతారు. రెండు రాష్ట్రాల్లోనే సనాతన ధర్మం ఉంటుందా? భారతదేశంలో ఇంకెక్కడా ఉండదా? వీడికి 2 రాష్ట్రాలే కావాలా? అమ్మాయిని లేపుకెళ్ళిపోయావు, ఏం మందు పెట్టి లేపుకెళ్ళిపోయావు? వాడేదో వశీకరణ చేశాడు, ఇవన్నీ నేను చెప్పను, వాడికి రావు. అంటే తా అనే మంత్రం కూడా రాదు. వాడు ఒక వీడియో పెట్టాడు, నీకు గుర్తుందో లేదో, నేను కాశీలో గంగలో నివాళే సాధన చేశాను, రాత్రి శివ సాధన చేసి శవాన్ని భుజించాను అని వీడియో పెట్టాడు. అవును, శవాన్ని తినడం ఏంది అసలు? ఆయన ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీడియో పెట్టాడు. పెట్టి నా మంత్రంతో అందరినీ చంపేస్తాను, నన్ను పోర్ట్రేట్ చేస్తే అన్నాడు. లిటరల్లీ సుమోటోగా వాడి మీద కేసు బుక్ చేయొచ్చు. అంత నిజంగా శివ సాధన చేసి శవాన్ని భుజించాను అన్నాడే, అది ఏమన్నా భుజించడానికి కోడి పలావా మేక పలావా? కూర్చొని తిన్నా అన్నట్టుగా చెప్పాడు. అంత సాధన చేశాను అని చెప్పిన వాడు ఆ సాధన చేసే సాధనని ఎందుకు వీడియో ఇవ్వలా? అది ఎందుకు పెట్టలా? వీడి మాట మాట్లాడితే వీడి గురువు విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్తాడు. నేను వీడి గురించి ఫస్ట్ ఎలిగేషన్ లేపింది నేనే. అఖాడాలు ఎన్నుంటాయి, ఏ అఖాడాలో ఎవరుంటారు వివరంగా చెప్పాను నేను. ఎందులో చెప్పాను అని అంటే 24/7 మన బిఎస్ టాక్స్ లో చెప్పాను. అంతకు ముందు ఇంకా నా 2-3 ఛానల్స్ లో చెప్తా. ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది వాడికి నేనే. వీడికి ఏమీ తెలియదు, వీడికి ఏమీ రాదు. వీళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి అనేటువంటి ఆయన లేడు.
అమ్మాయిని తీసుకెళ్లిపోయింది కాక మా గురువు గారు ఫోన్ చేశారు అలాంటి పనులు చెయ్యకూడదని. సిగ్గుల కల్లా దొంగనా కొడుక్కి నేను ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినమ్మా వాడికి పేరు ఎత్తితే నేను ఎందుకో నాకు కోపం వస్తుంది. మాకు కూడా కోపం వస్తుంది. ఆ దరిద్రపు ముండా కొడుక్కి గురువు గారు ఫోన్ చేసి చెప్పారు, అందుకని నేను వాళ్ళకి అప్పగిచ్చేశాను వాళ్ళ అన్నయ్య వాళ్ళకన్నాడే. అప్పుడు అప్పగించలా. గుజరాత్ లో పోలీసులు అడిగితే వీడు ర్యాష్ గా మాట్లాడుతుంటే సిఐ గారు ఇనప రాడు తీశారు 4 వీగుదామని. అప్పుడు చేతులు కట్టుకుని వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పగించాడు. నేను అంతకు ముందు కూడా వీడికి మందు పెట్టి ఈ అమ్మాయికి మందు పెట్టారు. ఈ పాప నిజంగా వచ్చినా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది, నాకు తెలిసినంత వరకు వెళ్ళదు అని చెప్పి ఒకవేళ వెళ్ళినా తప్పు వాడిదే అని కూడా చెప్పారు. ఎందుకంటే 20 రోజులు తీసుకెళ్లాడు. ఏం చేస్తాడమ్మా 20 రోజులు ఏం చేశావు నువ్వు? ఆ అమ్మాయిని ఏం పెట్టావు? నీకు అమ్మాయిలే శిష్యులు కావాలా? అబ్బాయిలు అక్కర్లేదా? అదే కదా, అబ్బాయిలు అక్కర్లేదా? అండ్ నిజంగా నువ్వు దీక్ష ఇచ్చేవాడివైతే ఒక మంత్రాన్ని ఉపదేశించి అమ్మా ఇంట్లో కూర్చొని మంత్రం జపం చేసుకో అని చెప్పాలి. కారులో వేసుకొని నువ్వెలాగూ దిక్కుమాలినాడివి ఆ అమ్మాయిని కూడా దిక్కుమాలిన దానిలాగా చేసి ఎట్ట పడితే అక్కడికి రోడ్లే పడి తిప్పి ఆడవాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయమ్మా. వాష్రూమ్ గాని, స్నానం చేయటం గాని, బట్టలు మార్చుకోవటానికి గాని, ప్రైవసీగా పడుకోవటానికి గాని ఇవన్నీ ఆలోచించలేదా వాడు? నీకంటూ ఒక స్థిరమైనటువంటి ప్రదేశం ఉంటే నువ్వు దీక్ష ఇవ్వు, తల్లిదండ్రుల అనుమతితో. కావాలంటే నీ స్థావరంలో పెట్టుకో. ఈ పాప కూడా అంతకు ముందు ఒక ఆయన దగ్గర దీక్ష తీసుకున్నానని చెప్పింది. ఒక్కసారి దీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే గురువు దగ్గరికి వెళ్ళి దీక్షని గనక తీసుకుంటే ఆ దీక్ష ఫలించదు. అవునా? అస్సలు ఫలించదు. అస్సలు ఫలించదు. ఏ మాత్రం ఉపయోగం ఉండదు. తల్లిదండ్రుల క్షోభ. అమ్మ నేను ఇందాక కూడా ఒక టీవీలో చెప్పాను, తల్లిదండ్రులు మంచివాళ్ళైనా తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా వ్యభిచారం చేసే వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం కనుక ఇవ్వకుండా వాళ్ళ కంటి వెంట ఒక్క చుక్క నీరు వచ్చినా వీళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. అంటే వీళ్ళవని కాదు, ఏ తల్లిదండ్రుల కళ్ళ వెంట చుక్క నీరు వచ్చినా వీళ్ళ జీవితాలు ఎందుకు పనికిరావు. వీడు అన్నాడు కదా, కపాలాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా, కొద్ది రోజులు ఓపిక పట్టండి, అవే కపాలాలు వాడిని మింగేస్తాయి. నో డౌట్ అబౌట్ ఇట్. తమాషా అనుకుంటున్నావు అమ్మా కపాల సాధనకి కదా ఎంత కృషి చెయ్యాలి. దేవుని పేరు బద్రమాడ. కుంభమేళాలో వచ్చినటువంటి అఘోరాలు గాని నాగసాధువులు గాని ప్రతి ఒక్కళ్ళ దగ్గర కపాలం ఉంటుంది. ఎవరన్నా చూపించారా? నిజమే, ఎవరు చూపిరు. అఘోర సాధన అంటేనే రహస్యమైనటువంటిది, గుప్తమైనటువంటిది. రాత్రిపూట మీరు నిద్రపోతే రాత్రిపూట మేము సాధన చేస్తాం, తెల్లవారితే మేము కనపడం. అటువంటి అద్భుతమైనటువంటి సాధనని వీడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడంటే ఓపెన్ ఛాలెంజ్ అమ్మా. వాడు ఏ గురువుని తెచ్చుకున్నా సరే అఘోరాల గురించి మాట్లాడతానంటే నేను లైవ్ లోకి వస్తాను. నేను మాట్లాడే క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చే దమ్ము ఆ దరిద్రపుండా కొడుకు ఉండాలి. నేను ఎక్కువగా కూడా అడగని క్వశ్చన్లు 3 క్వశ్చన్లు అడుగుతా. పంచమకారాలు అంటే ఏంటి? మంత్రము అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఏది చెప్తే అది వినటానికి జనాలు చెవులో పూలు పెట్టుకొని ఉన్నారా? నేను ఇందాక ఒక ఛానల్లో చాలా అగ్రెసివ్ గా మాట్లాడా. వాడు కనపడితే కొట్టి పళ్ళు ఊడగొట్టండి. మీడియాను కూడా బాగా ఏకేశాను. నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల మొన్న 2 రోజుల క్రితం కొన్ని మీడియాలు కూడా వాడి మీద అగైనెస్ట్ గా స్పందిస్తున్నాయి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ స్వామి తల్లి డిపార్ట్మెంట్ దయచేసి మీరు కాదు నువ్వే సారీ నువ్వే అంటున్నా, ఏమనుకోవద్దు తల్లి.
పర్లే నువ్వే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చెయ్యమ్మా. ఒక్కళ్ళు క్వశ్చన్ చేయండి చాలు. అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితేనే జైల్లో పెడుతున్నారే. కిరణ్ అనేటువంటి వ్యక్తి అన్పార్లమెంటరీ వర్డ్ వాడితేనే తీసుకెళ్లి లోపలేశారే. వీడు మనుషుల్ని పొడిచినా, బండ బూతులు తిట్టినా, డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టినా, సీఎంని పిఎంని తిట్టినా వీడి మీద కేసు ఎందుకు లేదు? ఎందుకు యాక్షన్ సున్నితమైనటువంటి అంశం. ఏంటి సున్నితం? పోలీసుల్ని కొట్టడం సున్నితమా? పొడవడం సున్నితమా? నిన్ను చాలా సున్నితంగా చూశారు పోలీసులు. ఫస్ట్ లో ఎంతో జాగ్రత్తగా చూశారు. ఆత్మార్పణ చేసుకుంటానంటే కాపాడారు, రెండోసారి కాళహస్తిలో కాపాడారు, మూడోసారి నిన్ను హౌస్ అరెస్ట్ చేసి నీ కొంపలో పెట్టి దీపావళి ఎప్పుడైనా సరే వాళ్ళ పండగ జరుపుకోకుండా నీ దిక్కుమాల సేవలో ఉన్నారు. ఇంకా సున్నితం ఏంటి తల్లి? కానీ ఇక్కడ ఒకటి గురుగారు నాకేమనిపిస్తుందంటే, ఆ భస్మం పూసుకొని బూడిద పూసుకొని శివుడు అని పేరు చెప్పుకుంటా ఈయన వేసేవన్నీ పాప పనులే. అమ్మా భస్మం మీరు చాలా కొన్ని తెలియవు. చితా భస్మం ఎలా పూసుకుంటారో తెలుసా? ఆధారాలు చేతిలో వేసుకొని నీళ్లు వేసుకొని తడుపుకొని ఇట్లా పూసుకోరు. ఇట్లా తీసుకొని ఎట్లా పడితే అట్లా పూసుకుంటారు. మరి ఇతను అదేదో చేసుకుంటూ మరి వీడియోలు పెడతాడు. అదే కదా మీకు తెలియని విషయాలు అవి. ఎట్లా పడితే అట్లా పూసుకుంటాడు. అయితే ఇదంతా కూడా ఫేమ్ కోసం చేస్తున్నాడు అని మనం అనొచ్చా? ఫేమ్ కోసమే ఒక విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే కావాలనే మీడియాని వాడి చుట్టూ తిప్పుకోవాలని. నిజం, మీడియానే వాడి చుట్టూ తిప్పుకుంటున్నాడు. దానికోసము నాకు చాలా అనుమానాలు ఉన్నాయమ్మా. వీడు ఏ మాఫియాకి చెందినవాడు? వీడు ఏదైనా గంజాయి డ్రగ్స్ ఇలాంటివి సప్లై చేస్తున్నాడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి? ఎందుకంటున్నానంటే ఈ మాట, వాడి కారు ఎవరు చెక్ చేయట్లా, టోల్ గేట్ల దగ్గర ఎవరు ఆపట్లా, డిపార్ట్మెంట్ వాళ్ళు వారి కారు తొంగి కూడా కారులోకి చూడట్లా. అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడు అన్న గ్యారంటీ అయితే నాకు లేదు. ఖచ్చితంగానే చేస్తూ ఉంటాడు. లేకపోతే డబ్బులు ఎవరు ఇస్తారమ్మా ఈ దరిద్రుడికి? ఈ దిక్కుమాల్యముండా కొడుకు డబ్బులు ఎవరు ఇస్తారు? నిజమే, ఇది కూడా ఎవరి దగ్గర ఒక రోజు పెట్రోల్ పోయిస్తారు, 2 రోజులు పోయిస్తారు, 4 రోజులు పోయిస్తారు, సంవత్సరం పోయిస్తారు. వీడు తిరిగినంతకాలం పోయిస్తూనే ఉండే పెట్రోల్ పోయించే వెదవడు. ఏది ఏమైనప్పటికీ వన్స్ అగైన్ చెప్తున్నామా, వర్షిణి తల్లి నీ జీవితం బాగుపడాలంటే తిరిగిరా. నీకు పెట్టిన మందు తల్లి చెప్పినా వినవు, చెల్లి చెప్పినా వినవు, కౌన్సిల్ చేసినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ అట్రాక్ట్ మనస్సు అటే వెళ్తూ ఉంటుంది. మందు పెట్టిండు అంటారా గురువు గారు? 1010% మంది పెట్టాడు. నేను మళ్ళీ వస్తాను మీ దాంట్లోకి. అసలు ఎలా ఉంటుంది ఆ మందు, దానికి పెట్టాను అని తెలియటం ఎలా అని మళ్ళీ చెప్తాను. వాడిని మాత్రం దయచేసి అరెస్ట్ చేయండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించుకోండి. ఇప్పటికైనా వాడిని అరెస్ట్ చేసి తన్ని లోపలేసి జీవితకాలం ఖైదు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.